పెద్ద నోట్లు రద్దు చేసి నెల రోజులు గడిచింది. పరిస్థితుల్లో మాత్రం ఏం తేడా రాలేదు. సామాన్య కష్టజీవులంతా బ్యాంకుల ముందు బికారుల్లా క్యూ లైన్లలో పాటలు పడుతుంటే సంపన్నులు మాత్రం మళ్లీ నల్లధనాన్ని కూడబెట్టుకుంటున్నారు. బ్లాక్ మనీ అంతానికే పెద్ద నోట్ల రద్దని చెప్పిన కేంద్రం మాటలు నెల రోజులు దాటినా అసత్యాలుగానే మిగిలిపోయాయి. 2000 కోసం సామాన్యుడు నానా చావు చస్తుంటే బడాబాబులు మాత్రం అడ్డదారులో కొత్త నోట్ల కట్టలు పోగేసుకుంటున్నారు. ఒక్క 2000 నోటు కోసం జనం పడుతున్న పాట్లు అన్నీ ఇన్ని కావు. నెల రోజులుగా యావత్ భారతావని కొత్త నోట్ల కోసం బ్యాంకుల ముందు క్యూ లైన్లలో కూలపడిపోతోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత డబ్బుల్లేక ఆగిన పెళ్లిళ్లకు, క్యూ లైన్లలో నిలబడలేకపోయిన ప్రాణాలకు లెక్కలేదు. ఒక్క నోటు కోసం జనం ఇంత కష్టపడుతుంటే ఓ బడాబాబు ఇంట్లో మాత్రం అక్షరాల 70 కోట్ల రూపాయల విలువైన కొత్త 2000 రూపాయల నోట్ల కట్టలు దొరికాయి. 70 కోట్లంటే ఆషామాషీ డబ్బు కాదు. పెద్దోళ్లకు అది చిన్న మొత్తమే కావచ్చు, కానీ అందులో దొరికిన పెద్ద నోట్ల కట్టలు చూస్తే సామాన్యుడి కడుపు మండిపోతోంది. ఇతని పేరు శేఖర్ రెడ్డి. ఊరు తమిళనాడులో వేలూరు. టీటీడీ సభ్యుడిగా ఉన్న శేఖర్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు హఠాత్తుగా దాడి చేశారు. ఆ దాడిలో వాళ్లకు కళ్లు చెదిరే దృశ్యాలు కనిపించాయి. ఆ దాడిలో ఒక్క శేఖర్ రెడ్డి ఇంట్లోనే 90 కోట్ల రూపాయల నగదు, 100 కేజీల బంగారం దొరికింది. కానీ అంతలోనే ఐటీ అధికారులకు దిమ్మ తిరిగిపోయింది. ఆ 90 కోట్లలో కొత్త 2000 రూపాయల నోట్ల కట్టలు భారీగా ఉన్నాయి. వాటన్నింటినీ తీరిగ్గా లెక్కపెడితే అవే 70 కోట్ల రూపాయల వరకు ఉన్నట్లు తేలింది. అవును, అక్షరాల 70 కోట్ల రూపాయలు. అంత డబ్బు దొరకడం ఇక్కడ మ్యాటర్ కానే కాదు. కానీ అందులో 70 కోట్లు తళతళా మెరుస్తున్న 2000 రూపాయల నోట్ల కట్టలే కనిపించేసరికి ఐటీ అధికారులకు కూడా దిమ్మ తిరిగిపోయింది. ఎందుకంటే బ్యాంకుల ముందు క్యూ లైన్లో రోజంతా పడిగాపులు కాస్తే ఒక సామాన్యుడికి దొరుకుతున్నది జస్ట్ 2000. మరి స్కూల్ ఫీజులు, ఆసుపత్రి ఖర్చులు వంటి పెద్ద కారణాలు చెబితే మరో 2000 ఎక్స్ట్రా ఇచ్చి పంపిస్తున్నారు. ఒక సామాన్యుడికి రోజుకు 2000 దొరికితే గడిచిన 28 రోజుల్లో బ్యాంకు సెలవులు మినహాయిస్తే ప్రతిరోజు ఒక వ్యక్తికి 2000 ఇచ్చుంటే ఈ నెల రోజుల్లో అతను గట్టిగా 50,000 విత్డ్రా చేసుకుని ఉండేవాడు. సరే, ఆర్బీఐ చైర్మన్ ఊర్జితుల వారి లెక్కల ప్రకారం చూసుకున్నా వారానికి 24,000 చొప్పున గడిచిన 4 వారాల్లో గట్టిగా ఓ 1,00,000 వరకు వచ్చుండేది. పోనీ ఈ రెండూ కాదు, పెళ్లుందని చెప్పి వాళ్ళడిగిన పత్రాలన్నీ సమర్పించి లెక్క, ఖర్చుల అఫిడవిట్లు ఇస్తే 2.5 లక్షలు వచ్చుండేది. ఒక్క 2000 నోటు కోసం జనం పడుతున్న పాట్లు అన్నీ ఇన్ని కావు. అలాంటి ఒక్క సంపన్నుడి ఇంట్లో ఒకేసారి 70 కోట్ల రూపాయల కొత్త నోట్లు దొరికాయంటే బయట వాస్తవం ఎలా ఉందన్నది ఇట్టే అర్థమైపోతోంది. ఈ 70 కోట్లు శేఖర్ రెడ్డి దగ్గరికి ఎలా వచ్చాయి? అవన్నీ పాత నోట్లే ఉంటే ఎవరికి ఏ ఇబ్బంది ఉండేది కాదు. కానీ అన్నీ కొత్త నోట్లే. కొత్తగా 4 వారాల కిందట మార్కెట్లోకి వచ్చిన 2000 రూపాయల నోట్లే. ఇన్ని నోట్లు ఒకే వ్యక్తి దగ్గర ఎలా దొరికాయి? 4000 కోసం సామాన్యుడు నరకం చూస్తుంటే బడాబాబుల బెడ్రూమ్ల వరకు నోట్ల కట్టలు ఎలా నడిచొస్తున్నాయి? దీని వెనక బ్యాంకర్ల హస్తం లేదంటే ఎవరైనా నమ్మగలరా? Is a private bank, ours is a government bank. They are asking us to go to Axis Bank. మీరు వెళ్ళి అక్కడ డబ్బులు తీసుకోండి అని చెప్పి మాకు అర్థం కాలే. ఇప్పుడు విజయ బ్యాంక్కి మేము అంటే ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ దగ్గర తీసుకోమనొచ్చు, స్టేట్ బ్యాంక్ దగ్గర తీసుకోమనొచ్చు, అలహాబాద్ బ్యాంక్ దగ్గర తీసుకోమనొచ్చు. అందుకని యాక్సిస్ బ్యాంక్ దగ్గర మేము వెళ్ళటం ఏంటి, ఐసిఐసి బ్యాంక్ దగ్గర మేము వెళ్ళటం ఏంటి? ఇప్పుడు కరెన్సీ స్టేషన్ నుంచి మేము తరలిస్తున్నాం క్యాష్ని, అర్ధరాత్రి అపరాత్రి తరలిస్తున్నాం ఎగెన్స్ట్ ఆల్ రూల్స్. ఇప్పుడు 10 crores, 20 crores, 100 crores, 125 crores వీఆర్ షిఫ్టింగ్ అట్ మిడ్ నైట్. జయలలిత అభ్యర్థన మేరకు శేఖర్ రెడ్డికి టీటీడీలో బోర్డు మెంబర్ పదవి దక్కింది. తమిళనాడులో 100 కోట్ల వ్యాపారం చేస్తున్న శేఖర్ రెడ్డి దగ్గర దొరికింది బ్లాక్ మనీయా, వైట్ మనీయా అన్నది పక్కన పెడితే అసలు 70 కోట్ల కొత్త నోట్లు దొరకడం చూస్తుంటే సామాన్యుడి కడుపు మండిపోతోంది. 400 కోట్లు 500 కోట్లు వచ్చిందని చెప్తున్నారు. కింద యూత్లోకి ఇక్కడేమో ఎవడో సామాన్యుడికేమో 2,000 రూపాయలు తీసుకోవడం కూడా
అరగంట పొద్దున్న సాయంకాలం వరకు 2000 రూపాయలు దొరకట్లేదు. మా డబ్బులు మాకు కూడా రావట్లేదండి. అలాగే మా కూలి పనులు కూడా పోతున్నాయండి. అది పరిస్థితిలో ఉన్నదండి. ఇది ముందు మంచి జరగచ్చేమో కానీ ఇప్పుడు మిడిల్ పీపుల్ చాలా ఇబ్బంది పడుతున్నారండి. తప్ప మిగతా సామాన్ల దగ్గర బ్లాక్ మనీ అయితే ఉండదండి. ఎప్పుడైనా అది నార్మల్గా అది పెద్ద వాళ్ళ దగ్గర ఉండాలి. అది వాళ్ళ దగ్గర తీసుకుంటేనే బాగుంటుంది. మాలాంటి వాళ్ళు ఇబ్బంది పెట్టి ఊరికి వాళ్ళకి ఏదో సాధించేది అంటే ఏం రాదు కదా. దానివల్ల ఉపయోగం అంటే ఏం లేదు. నోట్లు మార్చడం వల్ల ఉపయోగం లేదు. ఇబ్బంది పడడం తప్ప ఏ ఉపయోగం కూడా లేదు. ఒక డ్రైవర్ని నేను ఇది ఎన్ని బాధలు పడాలి. హౌస్ రెంట్ ఇవ్వకపోతే ఆడు ఊరుకున్నా, డ్యూటీకి వెళ్ళకపోతే ఓనర్ ఊరుకుంటా లేదు. ఎన్ని బాధలు. 2 కార్డులు ఉన్నాయి నాకు. ట్రాన్స్ఫర్ చేయండి ఈ అకౌంట్ కంటే చేయరట. మొత్తంగా మోడీ ఏ లక్ష్యంతో పెద్ద నోట్లు రద్దు చేశారో ఇప్పుడు అదే లక్ష్యం గంగలో కలిసిపోయింది. ఒక్క శేఖర్ రెడ్డి ఇంట్లోనే కాదు, గత వారం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సన్నిహితులుగా చెప్పుకుంటున్న 2 ఇంజనీర్ల ఇళ్లలో కూడా అక్షరాల 4,70,00,000 రూపాయల కొత్త 2,000 రూపాయల నోట్ల కట్టలు దొరికాయి. వాటిని చూసే నోరెళ్లబెట్టిన జనం ఇప్పుడు 70 కోట్ల రూపాయల నోట్ల కట్టలు దొరికాయంటే వాస్తవ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పెద్ద వ్యాపారవేత్తలే కాదు, ఆఖరికి ఐటీ అధికారులు కూడా కోట్ల రూపాయల కొత్త నోట్లు వెనకేసుకుంటున్నారు. బ్లాక్ మనీ భరతం పట్టాల్సిన ఐటీ ఉన్నతాధికారే బ్లాక్ మనీకి కేంద్రంగా మారాడు. హైదరాబాద్ కి చెందిన ఐటీ ఆఫీసర్ బొడ్డు వెంకటేశ్వరరావు ఇంట్లో భారీగా కొత్త నోట్లు బయటపడ్డాయి. వాటి విలువ 1,50,00,000కు పైమాటే అని అధికారులు చెబుతున్నారు. అంతకు ముందు ఓ అధికారికి లంచంగా 5 లక్షల రూపాయల కొత్త నోట్లు ఇస్తూ దొరికిపోయారు. వీళ్ళందరికీ బ్యాంకులు, బ్యాంకర్ల ప్రమేయం లేకుండా ఇంతింత డబ్బు వచ్చిందంటే నమ్మగలమా? ఈ డిమానిటైజేషన్ అని బ్లాక్ మనీ తీసుకురావాలని అవన్నీ ఒక సైడ్. ఇంకో సైడ్కి వస్తే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఆర్బీఐలో కానీ గవర్నమెంట్ ద్వారా వెల్ ఎడ్యుకేటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్, సో వాళ్ళకి తెలుసు November 8th నాడు ఈ నోట్ల రద్దు ప్రోగ్రామ్ చేశారు. అది కూడా తెలుసు. 86% హయ్యర్ డినామినేషన్ ఉంది, 14% లోవర్ డినామినేషన్. సో 86%ని వాళ్ళు రద్దు చేసి 14% డినామినేషన్ మీద నడిపించమంటే, లైక్ డినామినేషన్ 100 and below. ఇదొకటి. సెకండ్ థింగ్ ఏంటి, పబ్లిక్లో కూడా ఇప్పుడు ఒక కామన్, ఇప్పుడు ఇది ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు ఏంటంటే కామన్ పబ్లిక్ ఎప్పుడైతే వాళ్ళు సఫర్ కారో అప్పుడు ద స్కీమ్ ఈజ్ సక్సెస్ఫుల్. అసలు మోడీ ఏ లక్ష్యంతో పెద్ద నోట్లు రద్దు చేశారో ఇప్పుడు అదే లక్ష్యం నెల తిరక్క ముందే ఖూనీ అయిపోయింది. బడాబాబుల దగ్గరున్న బ్లాక్ మనీని వెలికి తీయడానికి ఇలా పెద్ద నోట్లు రద్దు చేస్తే నెల రోజులుగా ఆ భారాన్ని సామాన్యుడు మాత్రమే మోస్తున్నాడు. 3 రోజుల నుంచి తర్వాత ఇదే రోజు ఇవాళ నిన్న మొన్న వచ్చిన ఆయన డబ్బులు అందలేదు. ఇవాళ వస్తే లైను దగ్గరకు వచ్చిన తర్వాత డబ్బులు లేవని చెప్పేసి 3 రోజుల నుంచి ఇదే మాట్లాడుతున్నారు. అయితే నిన్నేమో 100 మందికి ఇస్తలేరు, ఇవాళ అయితే 50 మందికి ఇవ్వలేదు. మరి డబ్బులన్నీ ఏమైపోతున్నాయి? 4 రోజుల నుంచి ఇదే పాట అవుతుంది. రోజు పొద్దున వస్తున్నాం, పిల్లల్ని ఎత్తుకొని నిలబడుతున్నాం, దగ్గర రాగానే క్యాష్ లేదని చెప్పి పంపించేస్తున్నారు. తర్వాత మధ్యాహ్నం మేము వెళ్ళిపోయినాక నిన్న కూడా క్యాష్ ఇచ్చారంట. ఈ రోజు కూడా పొద్దున్న నుంచి అదే నిల్చున్నాం, ఇప్పుడు దగ్గర రాగానే క్యాష్ లేదని చెప్తున్నారు. మేము రోజు ఇట్లా అంటే ఎన్ని రోజులు నిలబడాలి? రోజుకు ఇంకా జనాలు తిరగబడే పరిస్థితి వస్తుంది. జనాలు తిరగబడి బ్యాంకుల పైన అదనంగా ఏటీఎంలు పోగొట్టడమో చేయాల్సిన పరిస్థితి వస్తుంది. రాజకీయ నాయకులు అసలు ఎవరు క్యూ లైన్లో నిలబడడం లేదు. ఎందుకంటే వాళ్ళకి పుష్కలంగా డబ్బులు దండిగా ఉన్నాయి. వాళ్ళకి ఎవరు క్యూ లైన్లో నిలబడితే వాళ్ళకి తెలుస్తుంది పరిస్థితి. పెద్ద నోట్ల రద్దు తర్వాత అక్కడక్కడ బడాబాబుల ఇళ్లలో సోదాలు చేస్తే లక్షలు, కోట్ల రూపాయల కొత్త నోట్లు దొరుకుతున్నాయంటే వాస్తవం ఎలా ఉందో అర్థమవుతోంది. పెద్ద నోట్ల రద్దు ప్రకటించిన తర్వాత 30-70 కమిషన్ బేసిస్ మీద 1,000 కోట్ల పాత నోట్లు కొత్త నోట్లుగా మారిపోయాయి. నల్ల కేటుగాళ్ల బీరువాల్లోకి తిరిగి నల్లధనంలానే చేరిపోయాయి. ఆ విషయం తాజాగా బయటపడ్డ నోట్ల కట్టల పావుల్ని చూస్తేనే అర్థమవుతోంది. మరోపక్క ప్రజలు అదే నోట్ల కోసం అల్లాడిపోతున్నారు. అలాంటప్పుడు మోడీ లక్ష్యం నెరవేరిందని ఎవరైనా చెప్పగలరా? నల్ల తిమింగలాల కోసం వలవేస్తే చిన్న చేపలు పడ్డాయా? పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులే సమిధలవుతున్నారా? మోడీ పెద్ద నోట్లు రద్దు ప్రకటన చేసిన గత నెల రోజుల్లో క్యూ లైన్లలో కళ్లు మూసిన సామాన్యులు ఎంతో మంది ఉన్నారు. కనీసం క్యూ లైన్ వైపు కన్నెత్తి కూడా చూసిన సంపన్నులు లేరెందుకు? తమ దగ్గరున్న 4-5 వేలు ఏమవుతాయో అని గుండెలాగిన అన్నదాతలున్నారు. కానీ 1,000 కోట్ల నల్ల డబ్బు ఏం చెయ్యాలో అని భయపడ్డ బడాబాబులు ఒక్కరూ లేరెందుకు? అసలు వీళ్ళెవరికీ డబ్బులు అవసరం లేదా? లేక బ్యాంకర్లు వాళ్ళకు అవసరం రానివ్వడం లేదా? వ్యవస్థలో అసలు దొంగలెవరు? కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్నట్లు నల్లధనాన్ని కట్టడి చేయడానికి పెద్ద నోట్లు రద్దు చేస్తే ఆ నిర్ణయమే ఇప్పుడు మరింత బ్లాక్ మనీని పోగు చేస్తోంది. ఒకరి దగ్గరున్న బ్లాక్ మనీ వేరే వాళ్లకు చేతులు మారింది తప్ప వ్యవస్థలో ఉన్న బ్లాక్ మనీ తగ్గలేదు. మొత్తంగా నెల రోజుల్లో జరిగిన పరిణామాలు చూస్తుంటే స్థూలంగా అవగతమయ్యేది ఇదే.
మోడీ అనుకున్నదొకటి కానీ వాస్తవంగా జరిగింది మరొకటి. పెద్ద నోట్ల రద్దు వెనక ఉన్న మోడీ లక్ష్యం చాలా గొప్పది. కానీ ముందు వెనక తలెత్తే పర్యవసానాలు పరిగణలోకి తీసుకోకుండా అమలు చేయడంతో ఇన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. ఐఎమ్ హంబ్లీ నిజంగా చెప్తా ఉన్నాను. వీఆర్ వెరీ హ్యాపీ అండి. దేవతలు దానవులు అమృతం జిలికేటప్పుడు విషం వస్తుంది. సో ఆ విషం ఇప్పుడు మేము అనుభవిస్తున్నాం. బట్ తర్వాత అమృతం తాగుతాం. దేవతలు దానవులు చిలికేటప్పుడు అమృతం వస్తుంది, విషం వస్తుంది. విషం తర్వాత అమృతం వస్తుంది. వీఆర్ టోటలీ సపోర్టింగ్ టు మోదీ జిందాబాద్. ఇలా కొందరు చెప్తోంది నిజమే. క్షీరసాగర మథనంలో ముందుకొచ్చింది విషమే. కానీ ఇప్పుడు కూడా అలాంటి విషమే వచ్చింది. కానీ ఈ విషయానికి సామాన్యుడే బలైపోయాడు. ఇక అమృతం మాత్రం తెర వెనక నుంచి బడాబాబుల ఇళ్లకు కట్టలు కట్టలుగా గుట్టుగా చేరిపోతోంది. మొత్తంగా నెల రోజులుగా ఆసేతు హిమాచలం సామాన్యుడు పడుతున్న కష్టాలు చూస్తుంటే డిమానిటైజేషన్ ప్రక్రియను పర్ఫెక్ట్ ప్లానింగ్ లేకుండా చేశారనిపిస్తోంది. ఆ ప్రకటన తర్వాత తలెత్తే పరిణామాలను ఊహించలేకపోయారని స్పష్టంగా తెలుస్తోంది. అసలు ఈ దేశ ఆధునిక ఆర్థిక వ్యవస్థ గురించి, దేశ ప్రజల అవసరాల గురించి, ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి, నోట్ల రద్దుతో పడబోయే ప్రభావం గురించి, బ్లాక్ మనీ హోల్డర్లు తొక్కబోయే అడ్డదారుల గురించి, ముఖ్యంగా బ్యాంకర్ల చేతివాటాల గురించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేయకుండానే నిర్ణయం తీసుకున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. దాని ఫలితమే కోట్లాది మంది సామాన్యులను ఇలా రోడ్డు పాలు చేసింది. ఇప్పుడు మందులకు కానీ డబ్బు లేదు. డబ్బులు మందులు తేవాలంటే డబ్బులు కట్టాలంటున్నారు. నిన్న వస్తే నిన్న డబ్బులు లేదన్నారు, ఈ రోజు లేదంటున్నారు. సార్ ఎట్లా మా పరిస్థితి ఇప్పుడు? You are not from this branch, your account is not from this branch, we can't give you a single money. A very bad experience we are facing from bank people. I don't know about central government, they are helping us or not. మొత్తంగా ఇవన్నీ చూస్తుంటే మన ఆర్థిక యంత్రాంగం ఎంత లోపభూయిష్టంగా ఉందో అర్థమవుతోంది. అసలు బ్లాక్ మనీ అన్నది ఇప్పుడేదో కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. అది స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పుట్టుకొస్తూనే ఉంది. 7 దశాబ్దాలుగా వ్యవస్థలో మూల మూలల్లో పాతుకుపోయింది. అలాంటి దాన్ని దీర్ఘకాల వ్యూహంలో నిర్మూలించాల్సింది పోయి ఒక్క రాత్రిలో పూర్తిగా అంతం చేయాలనుకోవడం అవివేక చర్యగానే కనిపిస్తోంది. డిమానిటైజేషన్ నిర్ణయం బ్లాక్ మనీ మూలాల్ని కదిలించాలి. కానీ వాస్తవంగా చూస్తే దాని కొమ్మల్ని కూడా కదల్చలేకపోయింది. అసలు మన వ్యవస్థలో ఎంత సొమ్ముంది, అందులో బ్లాక్ మనీ రూపంలో ఎంతుంది, ప్రజల దగ్గర ఎంతుందన్న అంచనాలు కూడా లేకుండా ఒక్కసారిగా పెద్ద నోట్లు రద్దు చేసి పారేశారు. దీంతో ఫస్ట్ ఎఫెక్ట్ సామాన్యుడి సొమ్ము మీదే పడింది. పెద్దోళ్ల ఇనపెట్టెల్లో మూలుగుతున్న బ్లాక్ మనీ అంతా కొత్త కరెన్సీ రూపంలోకి మారిపోయింది. ఇక కమిషన్లుగా చేతులు మారిన సొమ్ము వేరొకరి దగ్గర కొత్త బ్లాక్ మనీ రూపంలో పోగుపడింది. అసలు మోడీ లక్ష్యం ఇంతలా ఫెయిల్ అవ్వడానికి అసలు కారణం బ్యాంకులే. ఆర్బీఐ నుంచి బ్యాంకులకు చేరిన మొత్తం నేరుగా ప్రజలకు చేరడం లేదు. అడ్డదారుల్లో ఇలా బడాబాబుల బెడ్రూముల్లోకి నేరుగా వెళ్లిపోతోంది. అసలు వ్యవస్థ మొత్తంలో కొందరు బ్యాంకర్లే అసలైన దోపిడీదారులు. డిమానిటైజేషన్ తర్వాత బ్యాంకుల నుంచి కొత్త నోట్లు దారి మళ్లుతున్నాయన్న ఆలోచన కూడా కేంద్ర పాలకులకు లేకపోవడం నిజంగా శోచనీయమే. ప్రజలకు చెందాల్సిన డబ్బును నేరుగా పెద్దోళ్ల ఇళ్లకు తరలించి 4-5 నోట్లు సామాన్యుడికి ముష్టిగా వేస్తున్న బ్యాంకులు కోకొల్లలు. వేసేసి కొన్నాను నేను సార్, మాకు 1 లక్ష రూపాయలు నేను సార్, నేను చిట్టీలో పట్టుకొచ్చి మొత్తం పైసలన్నీ ఇల్లు బ్యాంకులో పెట్టిన. 1 రూపాయి కూడా మా దగ్గర లేదు సార్ అనేసి అంటే, లేవు మా దగ్గర డబ్బులు లేవు అని 4,000 రూపాయలు ఇచ్చారు. ఆ 4,000 రూపాయలు పట్టుకొని సప్పుడు వెళ్ళిపోయినా. ఆ రోజు నుంచి కింద మీద పడి ఎట్లా చేసి పిల్లగానికి బట్టలు కూడా తీసుకోవాలి మేము పెళ్లికి. పాత బట్టల మీదనే లగ్గం చేసినా కానీ ఇప్పుడు 10,000 ఊకుంటారా? ఫోటోస్ చూడాలి ఊకుంటాడా? ఎవ్వరు ఊకుంటలేరు. మా ప్రాణం తింటుర్రు అనేసి అని 20 తారీఖున 26 తారీఖు నుంచి లైన్ కట్టినా కానీ ఇంతవరకు మాకు 1 రూపాయి కూడా ఇవ్వలేము. నిజం చెప్పాలంటే బ్యాంకులే అసలైన దోపిడీకి రాచమార్గాలు. తమ దగ్గరున్న జనం సొమ్మును మాల్యా లాంటి బడాబాబులకు అప్పనంగా అప్పుగా ఇచ్చి దాని మీద వడ్డీలు మాఫీ చేసి బకాయిల్ని రీషెడ్యూల్ చేసి వాళ్లు డబ్బులు కట్టకుండా విదేశాలకు పారిపోతే వాళ్ల లోన్లు రైట్ ఆఫ్ చేస్తున్న బ్యాంకులే దేశ ఆర్థిక వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నాయి. కోట్లకు కోట్లు ఎగనామం పెట్టిన కార్పొరేట్లను పట్టించుకొని బ్యాంకులు తమ కష్టార్జితం కోసం వచ్చిన సామాన్యుడిపై మాత్రం ప్రతాపం చూపిస్తున్నాయి. నో క్యాష్ బోర్డులు పెట్టి అడ్డంగా మోసం చేస్తున్నాయి. అసలు బ్యాంకులకు రోజు ఆర్బీఐ నుంచి ఎన్ని కోట్లు వస్తోంది, దానిలో అడ్డదారిలో వెళ్లిపోతోంది ఎంత, సామాన్యులకు దక్కుతోంది ఎంత అన్న లెక్కలు ఇప్పటి వరకు ఏ ఒక్క బ్యాంకులోనూ కనిపించిన పాపాన పోలేదంటే ఈ ఆర్థిక కష్టాల వెనక అసలు దొంగలెవరో అర్థమవుతోంది. సామాన్యుడు తన కష్టార్జితం 4,000 రూపాయల కోసం క్యూ లైన్లో నరకం చూస్తుంటే బ్యాక్ డోర్లో బడాబాబుల బెడ్రూమ్లకు కోట్లకు కోట్లు నడిచి వెళ్లిపోతున్నాయి. డిమానిటైజేషన్ తర్వాత బ్యాంకులు చేతి జోర్లు చూపిస్తాయన్నది ప్రతి ఒక్కరికీ తెలిసిన సంగతే.
మరి ఈ ఆలోచన కేంద్రంలో పెద్దలకు రాకపోవడం, బ్యాంకుల మీద సరైన నిఘా పెట్టకపోవడం నిజంగా మన ఆర్థిక యంత్రాంగం వైఫల్యమే. అన్ని పెద్ద నోట్లు వస్తున్నాయి, వచ్చింది కూడా కొన్ని దీంట్లో వస్తున్నాయి. అసలు 90% అన్ని బ్యాంకులు క్లోజ్ అయ్యి ఉన్నాయి. నో క్యాష్ అని చెప్పి చక్కర్ దించుకొని, షటర్ దించుకొని సెక్యూరిటీ కూడా అక్కడ కాపలాగా ఉంటున్నారు తప్పితే ప్రయోజనం ఏమి ఉండట్లేదు. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. క్యాష్ తీసుకుందాం అనేవాడికి క్యాష్ లేకుండా పోయింది. ఇప్పుడు నేను అక్కడికి మ్యారేజ్కి వెళ్ళి అక్కడ నేను కట్నం చదివించాలి. ఏంటి నా పరిస్థితి? గత నెల రోజుల్లో ఏ ఒక్క సంపన్నుడు బ్యాంకుల ముందు క్యూ లైన్లలో కనిపించలేదు. ఏ బడాబాబు బెంచ్ కారులో వచ్చి ఏటీఎం ముందు క్యూలో నిల్చోలేదు. తన దగ్గరున్న వందల వేల కోట్లు ఏమైపోతాయో అని ఒక్క బడాబాబు గుండె కూడా ఆగలేదు. బ్యాంకర్ల ప్రమేయం లేకుండా, బ్యాంకులు అక్రమాలకు పాల్పడకుండా వీళ్లంతా ఇంత హాయిగా ఉన్నారనుకుంటే పొరపాటే. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనాన్ని కట్టడి చేయాలని మోడీ సంకల్పిస్తే బ్యాంకు అధికారులు తమ ఎక్స్ట్రా తెలివితేటలతో అదే బ్లాక్ మనీని కొత్తగా 2,000 రూపాయల కట్టల్లోకి మార్చేస్తున్నారు. కమిషన్లకు కక్కుర్తి పడుతూ ఆర్బీఐ నుంచి వచ్చే డబ్బులో సగానికి పైగా మొత్తాన్ని సంపన్నుల ఇళ్లకు గుట్టుగా తరలిస్తున్నారు. ఇలా బ్యాంకుల నుంచి బయటికెళ్తున్న సొమ్ము చూసి ఎవరైనా అడిగితే అవి ఏటీఎంలలో పెట్టడానికంటూ కల్లబొల్లి కబుర్లు చెప్తున్నారు. నిజానికి క్యాష్లెస్ కంట్రీ అన్న మోడీ నినాదాన్ని ముందుగా అర్థం చేసుకుని ఇంప్లిమెంట్ చేసింది మన ఏటీఎంలే. గత నెల రోజులుగా ఒక్క ఏటీఎంలో ఒక్క నోటు దొరికితే ఒట్టు. పండించి రావాలి, లైన్లో నిలబడాలి, పైసలు అయిపోయినాయి అంటారు. పండించి రావాలి, పైసలు అయిపోయినాయి అంటారు. ఈ రోజు ఏ ప్రాబ్లం, నెల నుంచి ఇదే తిరుగుతున్నా సార్. నేను ఏషియన్ కాంచి ఒక్కసారి ఇచ్చారు సార్ పైసలు, అంతే. ఇదే ప్రాబ్లం అవుతుంది. జీతాలు కూడా అందులోనే వేస్తున్నారు సార్. మరి ఇంట్లో ఏం తింటావు, ఎట్లా కట్టాలి, ఎట్లా చేయాలి చెప్పండి సార్. మళ్ళీ వస్తున్నారు 4,000 అంటారు, ఇంకొక రోజు అంటారు 2,000 అంటున్నారు. ఇదే ప్రాబ్లం అంటే చాలా కష్టం. ₹5 మార్క్ చాలా ఇబ్బంది పడిపోతున్నాం. దాని ద్వారా మీరు ఇంటికి వెళ్ళిపోండి, ఇంటికి వచ్చేస్తా అంటారండి. అలా 4 రూపాయలు గడిపోతున్నారండి. 4 రూపాయలు వెనక ముందు తిరగడం అవుతుంది. ఏదో కొంచెం ఇంట్లో తినేవాళ్ళు అండి. ఆ తిండి చేత పల్లె పని చేయకుండా తింటామని చెప్పండి. బ్లాక్ మనీని అంతం చేయాలని మోడీ వేసిన ఎత్తులు బ్యాంకర్లు వేసే ఎత్తులతో చిత్తవుతున్నాయి. మొత్తంగా డిమానిటైజేషన్ ఫలితాలు నెరవేరకుండా చేస్తున్న అసలు దోపిడీదారులు కొన్ని బ్యాంకుల ఉన్నతాధికారులే. చరిత్ర గతిని మార్చే నిర్ణయం గతి తప్పుతోందా? పెద్ద నోట్లు రద్దు చేస్తే అవినీతి అంతమైపోతుందా? బ్యాంకర్లే బ్రోకర్లుగా మారితే బడుగు జీవికి దిక్కెవరు? బ్రేక్ ది ట్రాక్. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ వారి మాటలు బహుశా మోడీకి తెలిసి ఉండకపోవచ్చు. అందుకే వెనక ముందు ఆలోచించకుండా పెద్ద నోట్లు రద్దు చేసి పారేశారు. ఇప్పుడు ఆ నిర్ణయం నెల రోజులుగా దేశంలో సామాన్యుడి జీవితాలను ఛిద్రం చేసేస్తుంది. ఈ నిర్ణయంతో సామాన్యుడికి మేలు జరుగుతుంది అంటున్న కేంద్ర పాలకులు అదెలాగో చెప్పగలరా? డబ్బు లేక అసామాన్యులే ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ నిర్ణయం వల్ల ఉపయోగం ఏంటి? మోడీ నిర్ణయంలో ఉన్న హీరోయిజం అమల్లో మాత్రం ఎందుకు మిస్ అయింది? నేను అధికారంలోకి వస్తే విదేశాల్లో ఉన్న బ్లాక్ మనీని వెనక్కి తెస్తా. ఆ డబ్బు ఒక్కొక్కరికి పంచితే తలా 5 లక్షలు వస్తాయి. వాటిని మీ అకౌంట్లలోనే వేస్తానని ప్రచారంలో మోడీ చెప్తే దాన్ని నమ్మి వెర్రి జనాలు ఓట్లేశారు. మోడీ పీఠమెక్కిన 2.5 ఏళ్ల పాటు విదేశాల్లో బ్లాక్ మనీ గురించి వదిలేసి హఠాత్తుగా దేశంలో ఉన్న పెద్ద నోట్లన్నీ రద్దు చేసి పారేశారు. అసలు వ్యవస్థలో ఎంత డబ్బుంది, అందులో బ్లాక్ మనీ ఎంత, సామాన్యుల దగ్గర ఉన్నదెంత అన్నది అంచనాలు వేసుకోకుండానే డిమానిటైజేషన్ నిర్ణయం తీసుకున్నారు. నిజానికి మోడీ నిర్ణయంలో హీరోయిజం ఉంది. కానీ వ్యవస్థలో లోపాలు, ఆర్థిక యంత్రాంగంలో ఉన్న వైఫల్యాలతో డిమానిటైజేషన్ అమల్లో మాత్రం హీరోయిజం కన్నా విలనిజమే ఎక్కువ కనిపిస్తోంది. మొత్తంగా మోడీ సారు తాంబూలాలిచ్చేసా తన్నుకు చావండి అన్నట్లు నవంబర్ 8 రాత్రి పెద్ద నోట్లు రద్దు చేసి ఊరుకుండిపోయారు తప్ప ఆపై ప్రత్యామ్నాయాలపై పెద్దగా దృష్టి పెట్టలేదు. నాకు తెలిసి 2 సంవత్సరాలు పడచ్చు. అంత తొందరగా తీరేటట్టు లేవు ఈ కష్టాలు. తొందరగా తీరేటట్లు పొద్దున్న లేచే పని మాట వదులుకొని ఇది ఏ పని నిలబడాలంటే ఎట్ట కుదురుతుంది? మాకు రోజు పని చేసి బతికేవాళ్ళం. అందరికి సామాన్యులకే ప్రాబ్లం, కానీ పెద్దోళ్ళకి ఎట్ట ఉందో తెలియదు. అందరూ వచ్చి కూడా నిలబడాల్సి వస్తుంది. అది పరిస్థితి. ప్రజలు ఆక్రోశంతో ఏమైనా అంటే దేశం కోసం అందరూ కష్టాలు పడాల్సిందే అంటున్నారు. దేశం కోసం త్యాగాలు చెయ్యమని చెప్తున్నారు. దేశ సుస్థిర భవిష్యత్తు కోసమే ఇదంతా అంటున్నారు. మీ త్యాగాలు ఊరికే పోవంటున్నారు. ఏటీఎం ముందు రోజంతా నిలబడటమే త్యాగమా? 5-6 నెలల్లో పరిస్థితులు సర్దుకుంటాయంటున్న పెద్దలు అన్ని నెలలు ప్రజలు ఎందుకు కష్టపడాలో చెప్పగలరా? లోపాలు తమ వైపు పెట్టుకుని కష్టాలు మాత్రం ప్రజలు పడాలా అని నిలదీస్తున్నారు. సరే, దేశం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం అంటున్నారు కాబట్టి కొన్నాళ్లు భరిస్తాం. కానీ ఒక్క సామాన్యులే త్యాగాలు చెయ్యాలా? అక్రమంగా కోట్ల బ్లాక్ మనీ దాచుకున్న పెద్దోళ్లు ఏ త్యాగాలు చెయ్యరా అని అదే సామాన్యుడు కేంద్రాన్ని నిలదీస్తున్నాడు.
ఇల్లు, వాకిలి, పెళ్లాం, పిల్లలు, ఉద్యోగం, వ్యాపారం అన్నీ వదిలేసి ఇలా బ్యాంకుల ముందు 2000 కోసం పడిగాపులు కాయడమే త్యాగం చేయడమా అని ప్రశ్నిస్తున్నాడు. అసలు ఇంకెన్నాళ్లు ఇలా త్యాగాలు చేయాలంటూ నిలదీస్తున్నాడు. 500 నోట్లు తర్వాత వచ్చే 100 నోట్లు రావాలా? ఎక్కడ వెళ్ళే వచ్చేసి 2000 నోటు వస్తా ఉంది, కానీ మరి ఈ 2 నోట్లు తీసుకొని మరి ఎక్కడ చిరంగడి పోతే కన్నా అంగటి వచ్చి చిరలేదు. అంటే డబ్బులు తీసుకోవడం వచ్చేసి ఎంత మరి ఇబ్బంది అవుతా ఉందో, ఈ డబ్బులు వచ్చి మార్చుకోవడానికి అంతకన్నా కూడా ఎక్కువ ఇబ్బంది పడతాం. మరి నిజానికి బ్లాక్ మనీ అంతానికి పెద్ద నోట్ల రద్దే బ్రహ్మాస్త్రం అని వాంచు కమిటీ 1970లోనే సిఫార్సులు చేసింది. ఆ ప్రక్రియ ఎలా అమలు చేయాలో కూడా చెప్పుకొచ్చింది. ఆ కమిటీ సూచనలపై 1978లో జనతా సర్కార్ 1000, 5000, 10,000 నోట్లు రద్దు చేసింది. కానీ దాని ప్రభావం నాడు సామాన్యులపై పడలేదు. ఎందుకంటే అప్పట్లో 100-200 పెద్ద జీతాలు. దీంతో సామాన్యుడి వరకు నాటి డిమానిటైజేషన్ రాలేదు. కానీ నేడు పరిస్థితి అలా లేదు. సామాన్యులందరి దగ్గర 500 నోట్లు కామన్ అయిపోయాయి. మరి ఇలాంటి వ్యవస్థలో పెద్ద నోట్లు రద్దు చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది మోడీ ఆలోచించి ఉంటే ఇప్పుడు ఇన్ని సమస్యలు వచ్చి ఉండేవి కావు. స్వయాన రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ గారు మాట్లాడుతూ సుమారు 2,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు పంపిస్తే దాంట్లో 90% 2,000 నోట్లే. అంటే కేవలం 10% ఇక్కడున్న చిన్న నోట్లు తప్ప చిన్న నోట్లు అసలు రాని పరిస్థితి. 2,000 రూపాయల నోట్లు తెచ్చుకొని మనం ఏం చేద్దామని అందరూ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. 500 నోట్లు కూడా ప్రింటింగ్ లోపమో ఏ లోపమో కానీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి. కాబట్టి ఇవాళ సాధారణ ప్రజలు, ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులు అంతా ఇంత కాదు. నేను 3 రోజులు పెట్టి బ్యాంకు వచ్చాను. మొన్న ఒక 10,000, ఈ రోజు ఒక 10,000, ఈ రోజు 4,000 రూపాయల నుంచి వచ్చాను. ఎందుకైనా ఇది మంచిదని చెప్పి క్యారేజ్ తీసుకుని వచ్చాను. నేను క్యారేజ్ కూడా తీసుకుని వచ్చాను. ఒకవేళ లేట్ అవుతుందని చెప్పారు ముందే వాళ్ళు. మధ్యాహ్నం లంచ్ అవర్ కూడా వెళ్ళడం లేదు. నిన్న మాత్రం 10,000 రూపాయలు డ్రా చేయడానికి 2 hours పెట్టింది. ఈ రోజు ఇంకా వెళ్తున్నాం లోపలికి, ఎప్పుడు డ్రా చేస్తుందో తెలియదు డబ్బులు. ఇది నా యొక్క బాధ. ఇది పద్ధతి కాదు. ఇది ఏంటంటే తొగలకు పాలనలాగా ఉంది. మమ్మల్ని ఏంటంటే ఇబ్బంది ఇది పెట్టేస్తున్నారు. అది విషయం. కనీసం ఈ నిర్ణయం తీసుకునే ముందు తగినన్ని కొత్త నోట్లు సిద్ధం చేసి పెట్టుకున్నా ఇన్ని సమస్యలు వచ్చుండేవి కావు. పోనీ ఆర్బీఐ నుంచి వచ్చే నోట్లు నేరుగా సామాన్యుడిని చేరినా ఇన్ని కష్టాలు పడాల్సిన అవసరం ఉండేది కాదు. దీంతో మోడీ తీసుకున్న నిర్ణయం దుష్ఫలితాలనిస్తోంది తప్ప లక్ష్యం దిశగా ఒక్క అడుగు వేయలేకపోయింది. నెల రోజులుగా దేశంలో అన్ని వ్యాపార రంగాలు కుదేలైపోయాయి. వడ్డీ రేట్లు మారలేదు, ద్రవ్యోల్బణం తగ్గలేదు, వృద్ధి రేటు పెరగలేదు. మరి ఈ నెలలో సాధించిందేంటి అంటే సామాన్యుడి ఆక్రోశం, కన్నీళ్లు, కష్టాలు తప్ప మరే సమాధానం వినిపించడం లేదు. మొత్తంగా మోడీ లక్ష్యాన్ని బ్యాంకులు దారుణంగా దెబ్బతీశాయి. వ్యవస్థలో అసలు దొంగల్ని గుర్తించకుండానే హడావిడిగా నిర్ణయం తీసుకోవడం నెల రోజులుగా సామాన్యుడిని రోడ్డుపాలు చేసింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత తన నిర్ణయంలో తప్పుంటే ఉరితీయండి అన్న మోడీ ఇప్పుడేమో త్యాగాలు తప్పవంటున్నారు. అంటే తాము తీసుకున్న నిర్ణయంపై తమకు ఎంత క్లారిటీ ఉందో మోడీ మాటలను బట్టే అర్థమవుతోంది. ये पूर्ण विराम नहीं है. मैं आज खुल करके कहता हूं, ये पूर्ण विराम नहीं है. देश में भ्रष्टाचार, बेईमानी बंद करने के लिए मेरे दिमाग में और भी कई प्रोजेक्ट चल रहे हैं. డిమానిటైజేషన్ కు ముందు ఆర్థిక వ్యవస్థలో ఉన్న 18 లక్షల కోట్లలో రద్దు చేసిన పెద్ద నోట్లే 15 లక్షల కోట్లున్నాయి. అంటే 18 లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగే వ్యవస్థలో ఒక్కసారిగా 15 లక్షల కోట్లు రద్దు చేసేస్తే మిగిలిన 3 లక్షల కోట్లతో అదే వ్యవస్థ ఎలా నడుస్తుందని మోడీ అనుకున్నారో తలలు పండిన ఆర్థికవేత్తలకు కూడా అంతు చిక్కడం లేదు. పోనీ ఈ రద్దు చేసిన నోట్ల స్థానంలో ప్రత్యామ్నాయంగా అదే స్థాయిలో కొత్త నోట్లు రెడీ చేయలేదు. దేశంలో ఎక్కువ చలామణిలో ఉన్న 500 రూపాయల నోటును అందుబాటులోకి తీసుకురాకుండా 2,000 నోటుతో సర్దుకోమన్నారు. దీంతో జేబులో డబ్బులున్నా చిల్లర లేక జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈ 3 చిన్న లాజిక్లను కేంద్ర పాలకులు ఎలా మిస్ అయ్యారో ఎవరికీ అర్థం కావడం లేదు. మా ఆయన పొద్దుననగా వెళ్ళాడు బ్యాంక్ దగ్గరికి, ఇంతవరకు రాలా. మేము ఇంతవరకు వండుకోలేదు, చెందుకోలేదు. మాకు ఇలా అయితే ఎలా కుదురుతుంది? పిల్లలకి ఇంతవరకు పాలు కూడా ఇచ్చుకోలేము. ఇదిలో ఉన్నాం మేము, చిల్లర లేక. కూరగాయలకి లేవు, ఏటికి లేవు. ఇలా అయితే అలాగ మాకు డబ్బులు దొరికినా కానీ 2,000 అవి ఖర్చు పెట్టలేకపోతున్నాం. అసలు ఓవల్ చేంజ్ చేయట్లేదు, ఎక్కడ ఉండట్లేదు. మెస్లోనేమో కాలేజీనేమో వాళ్ళకి డబ్బులు దొరకట్లేదు అని వాళ్ళు తిండి సరిగా పెట్టట్లేదు. ఇలా చాలా జరుగుతున్నాయి అంకుల్. అన్నింటికీ మించి విదేశాల్లో బ్లాక్ మనీ వెలికి తీస్తామన్న మోడీ సడన్ గా సామాన్యుడి మీద దండయాత్ర చేసినట్లయింది. విదేశాల్లో ఏ బ్యాంకుల్లో ఎవరెవరి పేర్ల మీద ఎంతెంత ఉందో కేంద్రానికి తెలుసు. ఇక పెట్టుబడులంటూ బినామీ కంపెనీల పేర్లతో విదేశాలకు వెళ్లిపోయిన 1,000 కోట్ల లెక్కలు, పనామా పత్రాల సంగతి తెలుసు. ఇక దేశంలో బ్యాంకులకు కుచ్చుటోపీలు పెట్టి 5 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కార్పొరేట్ లోన్లుగా మెక్కేసి
విదేశాలకు చెక్కేసిన మాల్యా లాంటి ప్రబుద్ధుల జాబితా కూడా మోడీకి తెలుసు. అయినా సరే వాళ్ళనేమీ అనకుండా బ్లాక్ మనీ రద్దు చేస్తామంటూ ఇలా సామాన్యుడి కష్టార్జితాన్ని కూడా రద్దు చేయడంపై నెల రోజులుగా ఆ సేతు హిమాచలం భగ్గుమంటోంది. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.